హలో సార్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, చాలామంది ప్రజలు ఏం చెప్పినా ఎక్కదు జనాలకి. అదే ఒక సెలబ్రిటీయో, ఒక పెద్ద స్టార్ ఉన్న వాళ్ళో చెప్తే వెంటనే వాళ్ళకి నాటుకుపోతుంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ఇప్పుడు మనం ఈ మధ్య కాలంలో జరిగిన 2, 3 సంఘటనలు తీసుకుంటే, వరుసబెట్టి సినిమా సెలబ్రిటీలు గావచ్చు, టీవీ సెలబ్రిటీలు గావచ్చు వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. ఆహ్, బ్రహ్మానందం లాంటి ఒక సీనియర్ నటుడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో తన పేరుంది. దాదాపు కొన్ని వందల సినిమాలు చేశాడాయన. ఆయనకు వేదిక మీద ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడాలో తెలవదు అని మనదే అనుకోవడానికి లేదు. ఆయనకు అన్నీ తెలిసే మాట్లాడతారు. ఆయన ఒక దగ్గరెళ్లి స్త్రీల గురించి, వేదాల్లో స్త్రీలకి ఇట్లా ఉంది, అట్లా ఉందని ఏదో మాట్లాడారు అని చెప్పి హిందుత్వవాదులకి, రైట్ వింగ్ వాళ్ళకి కొంత ఆయన మీద కోపము, అసహనం కలిగింది. ఆయన ఏం మాట్లాడారు? అది కరెక్టా? తప్పా? అని మనం మాట్లాడుకోనక్కర్లేదు. ఎందుకంటే అది ఆల్రెడీ వేరే వాళ్ళందరూ చేసేసారు. బ్రహ్మానందం సరిగ్గా మాట్లాడాడని కొందరు, కాదని కొందరు అంటున్నారు. ఇది ప్రతి చర్చలో జరిగేదే. కొందరు సమర్థిస్తారు, కొందరు సమర్థించరు. కానీ అసలు ఇంత చర్చ ఎందుకు జరిగింది? బ్రహ్మానందం మాట్లాడింది ఎక్కడో వేదాల్లో గురించి, పురాణాల్లో గురించి, స్త్రీల గురించి, సతీ సహగమనం గురించి ఏదో మాట్లాడారాయన. ఈ విషయాలు మాట్లాడాల్సింది యాక్చువల్‌గా ఎవరు? చరిత్ర చదివిన చరిత్రకారులు, ప్రొఫెసర్స్, అకాడమిక్ హిస్టారియన్స్ ఉంటారు గదా! అంటే యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ ఉన్న హిస్టరీ చదివిన వాళ్ళు, లేదంటే రచయితలు, పుస్తకాలు రాసిన రచయితలు వీళ్ళు మాట్లాడాలి. కానీ బ్రహ్మానందం గారు ఇవేవి కాదు. ఆయన బేసిక్‌గా ఒకప్పుడు లెక్చరర్. కానీ తర్వాత చాలా రోజులు, చాలా దశాబ్దాల పాటు ఒక కమెడియన్‌గా, నటుడిగా ఆయన సత్తా చాటాడు. అయితే ఇప్పుడు ఆయనకి సంబంధం లేని ఒక విషయాన్ని ఆయన మాట్లాడారు. ఆయన మాట్లాడకూడదని గాదు నా ఉద్దేశ్యం. ఆయనకు వాక్ స్వాతంత్రం ఉంటుంది. భావ ప్రకటన చేసుకోవచ్చాయన. కానీ దానికి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ వచ్చింది అంటే ఆయన ఒక సినిమా నటుడవ్వడం వల్ల. మన దగ్గర ఒక ట్రెండ్ ఏముంది ఇండియాలో అంటే, ఎవరు ఏది మాట్లాడినా సరే పెద్దగా పాపులర్ అవ్వదు. కానీ సినిమా వాళ్ళు ఏది మాట్లాడినా పాపులర్ అవుతుంది. ఇప్పుడు రాజకీయాల గురించి రాజకీయ నేతలు మాట్లాడాలి, లేదంటే టీవీ మీడియా వాళ్ళు మాట్లాడాలి, మాట్లాడుతుంటారు గూడా. కానీ ఒక రాజకీయములకు సంబంధించిన ఒక అంశం గురించి ఎవరో ఒక సినిమా హీరోనో, హీరోయినో ఏదన్నా చిన్న ట్వీట్ చేసినా, ఒక ఫేస్‌బుక్ పోస్ట్ పెట్టినా, ఇంకంతే. అసలు జనాలు మొత్తం అదే మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే ఇక్కడ ఈ మధ్య కాలంలో ఇంకొక సంఘటన కూడా జరిగింది. 'దిల్ రాజు' అని మన నిర్మాత ఉన్నారు గదా! ఆయన బేసిక్‌గా తెలంగాణ నుంచి వచ్చిన వ్యక్తి. నిజామాబాద్ ప్రాంతానికి చెందిన ఆయన. ఆయన పుట్టింది, పెరిగిందంతా తెలంగాణలోనే. ఆయన కల్చర్ కూడా తెలంగాణ కల్చర్‌తో ముడిపడ్డది. ఆయన ఏదో ఒక సినిమా ప్రమోషన్‌లో భాగంగా మాట్లాడుతూ, తెలంగాణలో ఎక్కువ మద్యం తాగుతారు. ఆంధ్రాలో అయితే ఎక్కువ సినిమాలు చూస్తారని ఒక కామెంట్ చేశాడు. ఆయన చేసిన కామెంట్ యొక్క సారాంశం ఇంత సింపుల్‌గా లేదు. ఆయన ఏదో కాంటెక్స్ట్‌లో ఏదో మాట్లాడారు. ఆయన మాట్లాడింది ఏంటి అనే చర్చ పక్కన పెడితే, ఆయన తెలంగాణ కల్చర్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఎందుకొచ్చినప్పటికీ అసలు ఈ తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో ఎవరెట్లుంటారని చెప్పాల్సిన అథెంటిక్ పర్సన్ ఆయన కాదు. ఆయన జస్ట్ ఒక నిర్మాత. ఆయన తన అభిప్రాయాన్ని చెప్పాడంతే. కానీ జనాలు ఎంత సీరియస్‌గా తీసుకున్నారంటే, తెలంగాణ కల్చర్‌ని 'దిల్ రాజు' అవమానిస్తున్నారని చెప్పి విపరీతంగా పోస్టులు పెట్టడం, ట్రోలింగ్ చేయడం ఇవన్నీ చేసేసరికి వెంటనే ఆయనొచ్చి క్షమాపణ చెప్పడం జరిగింది. ఇదే పరిస్థితి 'శ్రీముఖి' అనే ఒక యాంకర్‌కొచ్చింది. ఆమె ఏంటి ఒక షోలో ఒక ఫంక్షన్‌లో, సినిమా ఫంక్షన్‌లో రాముడు, కృష్ణుడు ఫిక్షనల్ క్యారెక్టర్స్ అనేసింది. కృష్ణుడు ఫిక్షనల్ క్యారెక్టర్స్ అని అనడం కొంతవరకు తప్పు. ఎందుకంటే కొన్ని కోట్ల మంది రోజు పూజిస్తున్నారు కాబట్టి, వాళ్ళ విశ్వాసంలో వాళ్ళు ఫిక్షనల్ క్యారెక్టర్స్ కాదు. కానీ కొందరు చరిత్రకారుల ప్రకారం రాముడు, కృష్ణుడు ఫిక్షనల్ క్యారెక్టర్. రామలక్ష్మణులు, కృష్ణుడు కాదు. శ్రీముఖి అనేది ఏంటంటే రామలక్ష్మణులు. ఈ రామలక్ష్మణులు ఫిక్షనల్ క్యారెక్టర్స్ అని కొందరు హిస్టారియన్స్ చెప్తారు. కాదనే వాళ్ళు గూడా ఉంటారు. ఇవన్నీ తేల్చాల్సింది ఎవరు? వేదాలు, పురాణాలు చదువుకున్న పండితులు గాని, లేదంటే హిస్టరీ చదువుకున్న వాళ్ళు గాని, లేదంటే సంస్కృతి, సంప్రదాయం, రామాయణ, భారతాలు వీటిని స్టడీ చేసే అకాడమిక్‌గా స్టడీ చేసే వాళ్ళు గాని వీళ్ళిద్దరు చెప్పాలి. శ్రీముఖి మాట్లాడాల్సిన పని లేదు. కానీ ఆమె పొరపాటున ఒక వేదిక మీద ఫ్లోలో భాగంగా చెప్పింది. ఆమె ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడొద్దని నిర్ణయించే మన హక్కు లేదు మనకి. కానీ ఏంటంటే, ఇక్కడ నేను చెప్పదలుచుకుందేంటంటే, సినిమా వాళ్ళు, టీవీకి సంబంధించిన వాళ్ళు, ముఖ్యంగా ఆన్ స్క్రీన్ కనిపించే నటీనటులు కావచ్చు, స్టార్స్ కావచ్చు, ఫీమేల్ యాంకర్స్ కావచ్చు, వీళ్ళందరికీ ఒక ఫాలోయింగ్ ఉంటది. ఈవెన్ మన దగ్గర ఎంత పరిస్థితి వచ్చిందంటే 'జబర్దస్త్' అనే ఒక షో ఉంది. ఈ 'జబర్దస్త్' షోలో కనిపించే కామెడీ చేసే ఆర్టిస్ట్‌లు ఎవరైతే ఉంటారో,
సుధీర్ కావచ్చు, సుడిగాలి సుధీరు, లేకపోతే ఆది, ఇటువంటి వాళ్ళు ఉన్నారు కదా! వీళ్ళ పరిస్థితి ఎత్తుదాకా వచ్చిందంటే జనాల్లో వీళ్ళ ఫాలోయింగ్‌ని వాడేసుకోవాలని చెప్పి మొన్న ఎన్నికల్లో, ఏపీ ఎన్నికల్లో, తెలంగాణ కంటే కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 2 వైపులా వీళ్ళని దించడం జరిగింది. వైసీపీ కొందరిని తీసుకొచ్చింది. టీడీపీ, జనసేన వాళ్ళైతే ఇంకెక్కువ మందిని తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్ అభిమానులంతా కూడా ఆది లాంటి వాళ్ళందరూ పనిగట్టుకొని చేశారు. ఒకాయన ఉంటాడు. ఆయన పేరేంటి, ఆర్‌పీ అనో ఏదో పేరుంటది. ఆయనైతే రోజా గారిని విపరీతంగా ట్రోల్ చేస్తుంటాడు ఆయన. ఆయన టీడీపీ తరఫున మాట్లాడుతుంటారు. వీళ్ళు మాట్లాడొద్దనేది అని నేను చెప్పట్లేదు కానీ, ఈ జబర్దస్త్ ఆర్టిస్టులు కూడా రాజకీయాల్లో మీద ప్రభావం చూపించే స్థితికొచ్చేసారనమాట. వాళ్ళెందుకొచ్చారు అంటే వాళ్ళ తప్పేం లేదు. వాళ్ళ టాలెంట్ ఉంది. జనాల్లో ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. వాళ్ళ వల్ల ఓట్లు పడతాయనుకుంటున్నారు కాబట్టి టీడీపీ, వైసీపీ లేదంటే ఇతర పార్టీలు వాళ్ళ దగ్గరికి వెళ్లి మా కోసం ప్రచారం చేయండి అని అడుగుతున్నాయి కాబట్టి చేస్తున్నారు. శ్రీరెడ్డి కూడా అట్లనే పాపులర్ అయ్యారు. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మనం ఆలోచించాల్సింది అసలు తెలుగు ప్రజలకి ఏమైంది అనేది. నార్త్ ఇండియాలో చూస్తే నార్త్ ఇండియాలో కూడా చాలా హిందీ సినిమాలుంటాయి గదా! అట్లనే గుజరాత్ వాళ్ళకి గుజరాతీ ఫిల్మ్ ఇండస్ట్రీ అని ఉంది. పంజాబ్ వాళ్ళకి పంజాబ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అని ఉంది. ఈ విధంగా ప్రాంతీయ భాషలు భోజ్‌పురి ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంటుంది. ప్రతి చోట కొందరు హీరోలుంటారు. కొందరు హీరోయిన్స్ ఉంటారు. వాళ్ళకో ఫాలోయింగ్ ఉంటది. వాళ్ళు రాజకీయాల్లోకొచ్చి మాట్లాడుతుంటారు గూడా. కానీ ఎక్కడ గూడా ఈ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నట్టుగా విపరీతమైన క్రేజ్ కనిపించట్లేదు నాకైతే. ఉండొచ్చు. అక్కడ పరిస్థితులేంటో మనకు తెలవదు గానీ, ఆన్ ది హోల్ ఇండియా మొత్తం తీసుకున్నా, మన తెలుగు రాష్ట్రాలు తీసుకున్నా, ఒక ట్రెండ్ ఏం కనిపిస్తుంది అంటే, మీరు ఎవ్వరికి ఇవ్వనంత వాల్యూ సినిమా వాళ్ళకిస్తున్నారు. దానివల్ల సమస్యలొస్తున్నాయి. వ నిజానికి సినిమా వాళ్ళు తప్పు మాట్లాడారా, ఒప్పు మాట్లాడారా అనే చర్చ మనం ప్రతిసారి చేయొచ్చు. కానీ అసలు వాళ్ళకంత ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నాం? నేనొక ఉదాహరణ చెప్తాను. ఈరోజు మన నెల్లూరు జిల్లాలో ఉన్న శ్రీహరికోట నుంచి ఒక రాకెట్ అంతరిక్షంలోకి వెళ్ళింది. రాకెట్ అంతరిక్షంలోకి వెళ్ళితే ఇస్రో చైర్మన్ వచ్చి మనకు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది విజయవంతమైంది. ఇది భారతదేశ చరిత్రలో గొప్ప విజయం అది ఇది అని చెప్పి. తర్వాత మోడీ గారు కూడా వచ్చి మాట్లాడారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత చివర్లో పవన్ కళ్యాణ్ వచ్చి కూడా శ్రీహరికోటలో జరిగిన దాని గురించి ఒక 10 నిమిషాలు మాట్లాడారు. ఇప్పుడు మన ఫేస్‌బుక్‌లో, ట్విట్టర్‌లో, ఫోన్‌లలో, టీవీల్లో, రేపు పేపర్‌లలో, న్యూస్ పేపర్‌లలో, వెబ్‌సైట్‌లలో ఎవరి గురించి ఎక్కువొస్తదనుకుంటున్నారు? మన తెలుగు రాష్ట్రాల్లో? పవన్ కళ్యాణ్ గురించొస్తది. మీడియా ఎందుకట్లా చేస్తుంది? అంటే ఇస్రో చైర్మన్ చెప్పిన దానికంటే, మోడీ చెప్పిన దానికంటే కూడా మన వాళ్ళు పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఎక్కువ చూస్తున్నారు, ఎక్కువ వింటున్నారు. జనాల్లో సినిమా పిచ్చట్లుంది. పవన్ కళ్యాణ్‌కి తెలివి లేదు, ఆయన మాట్లాడకూడదని కాదు నేను చెప్పేది. అందరూ అందరి గురించి మాట్లాడొచ్చు, తప్పు లేదు. సినిమా వాళ్ళు, జబర్దస్త్ ఆర్టిస్టులు కూడా ప్రతి దాని మీద తమ అభిప్రాయం చెప్పొచ్చు. కానీ చెప్పిన వాళ్ళ అభిప్రాయం చివరికి జనాల దాకా ఫాస్ట్‌గా వెళ్ళిపోతది. కానీ ఎవరైతే మాట్లాడాలో అసలు దాని మీద టోటల్‌గా తెలివి, దాని మీద జ్ఞానం ఉండి ఎవరైతే చెప్తున్నారో అదే ఒక రామాయణం గురించి కామెంట్ చేయాలి అంటే కాషాయం ధరించిన సన్యాసులు మాట్లాడాలి. లేదంటే యూనివర్సిటీలో దీని గురించి స్టడీ చేసే ప్రొఫెసర్‌లు మాట్లాడాలి. ఇప్పుడు అంతరిక్షం గురించయితే ఇస్రో వాళ్ళో, నాసా వాళ్ళో మాట్లాడాలి. కానీ మన దగ్గరేంటంటే ఆహ్, సైన్స్ నుంచి ఏదైనా చిన్న వంటకం ఎట్లా చేసుకోవాలనే చిన్న విషయం వరకు, లేదంటే కరోనా వచ్చినప్పుడు చేతులు కడుక్కోండి అని చెప్పడం నుంచి మొదలుపెడితే హ్మ్. ఈ పెద్ద పెద్ద అంటే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ట్రోల్ చేయకండి, అనవసరంగా అమ్మాయిలను టార్గెట్ చేసి బూతులు మాట్లాడకండి. ఇటివి కూడా సినిమా వాళ్ళే సందేశాలిస్తున్నారు మనకి. సినిమా వాళ్ళ చేత సందేశం ఇప్పిస్తేనే ఎక్కువ మందికి రీచ్ అవుతదని ప్రభుత్వాలు కూడా నిర్ణయించుకున్నాయి. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్‌లో పరిస్థితి అట్లుందనమాట. సో, సినిమా వాళ్ళకి పట్ల జనాల్లో క్రేజ్ తగ్గాలి అనేది నా పాయింట్. మీరు సినిమా వాళ్ళని ఎంటర్‌టైన్‌మెంట్ కోసం మాత్రం చూడండి. ఒక సినిమా హీరో డాన్స్ ఆడితే బావుంటుంది. ఒక సినిమా హీరో డైలాగ్ చెప్తే బావుంటుంది. కానీ అదే సినిమా హీరో వచ్చి పాఠాలు చెప్పేసి ప్రొఫెసర్ అయిపోయి, ఇంకోసారొచ్చి డాక్టర్ బదులు తనే సూచనలు, సలహాలు ఇచ్చేసి, ఇంకోసారి చరిత్రకారుడయిపోయి ప్రొఫెసర్ బదులు తనే చరిత్ర పాఠాలని చెప్పేసి, ఇవన్నీ చేస్తున్నప్పుడు అవన్నీ గుడ్డిగా నమ్మేసి, వాళ్ళు చెప్పింది ఆహా! ఓహో! అని మనం పొగడడం ఒకసారి, లేదంటే తిట్టడం ఇంకోసారి. ఈ విధంగా ఆన్‌లైన్‌లో గూడా హీరోలకి హీరోలకు వ్యతిరేకంగా, అనుకూలంగా మారిపోయి ట్రోల్ చేసుకొని ఒకరినొకరు తిట్టుకోవడము, ఒకరినొకరు ఫ్యాన్ వార్స్ చేసుకోవడం ఇవన్నీ మనోళ్ళు చేస్తున్నారనమాట. ఇదంతా చేయడం వల్ల చివరికి నష్టపోయేది ఎవరంటే ప్రజలే. ఎందుకంటే మీకు ఏ రంగంలో గురించి ఎవరు మాట్లాడితే అథెంటిక్‌గా ఉంటుందో చూసుకోకుండా ప్రతిదీ సినిమా వాళ్ళు చెప్పిందే నమ్మడం మొదలుపెడితే
వాళ్ళేది చెప్తే అదే చివరికి నిజం అనుకునే భ్రమలో మనం ఉండిపోతాం. హ్మ్. మరి ఇదే సినిమా వాళ్ళు మంచిని ఎంటర్‌టైన్ చేస్తే మనుషుల్లో కూడా అది ఆసక్తి పెరుగుతుంది కదా సార్! నేనేమంటున్నానంటే సినిమా వాళ్ళు మంచి, చెడు అని కాదు. ఉద్దేశపూర్వకంగా సినిమా వాళ్ళు కూడా ఏ చెడు చెప్తారు బయటకొచ్చని నేను అనుకోవట్లేదు. ఉంటే వాళ్ళ లోపల ఏమన్నా పెట్టుకుంటే వాళ్ళ పర్సనల్ లైఫ్‌లో ఏమైనా ఉండొచ్చు. కానీ ఏ సినిమా వాళ్ళు కూడా బయటొచ్చి మీరు డ్రగ్స్ సేవించండి అని చెప్పరు కదా డైరెక్ట్‌గా. నేనేమంటున్నానంటే వాళ్ళు మంచి చెప్పినా జనాలు వింటున్నారు. హ్మ్. కానీ చెడు చెప్పినప్పుడు లేదా తప్పుడు సమాచారం ఇచ్చినప్పుడు సినిమా వాళ్ళ ప్రభావం సమాజం మీద చాలా నెగెటివ్‌గా ఫాస్ట్‌గా పడుతుంది. మంచి కూడా చెప్తారు. చాలామంది మంచి చెప్తారు. ఇప్పుడు 'చిరంజీవి' గారికి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ఉంది. దాన్ని పెట్టుకొని ఆయన చెప్తే స్పందించి చాలామంది బ్లడ్ డొనేషన్, ఐ డొనేషన్ చేస్తున్నారు. ఆర్గాన్ డొనేషన్ చేస్తున్నారు. మంచి జరిగిందక్కడ. మంచి జరగట్లేదని చెప్పట్లేదు. కానీ సినిమా పిచ్చి వల్ల మంచి జరిగినప్పుడు అది పెద్ద సమస్య కాదు. చెడు జరిగినప్పుడు మాత్రం చాలా ఇప్పుడు మొన్న 'పుష్ప' సినిమా అప్పుడు తొక్కిసలాట జరిగింది. తర్వాత చాలా సార్లు ప్రీ రిలీజ్ ఫంక్షన్ అని అదని ఇదని కొన్ని లక్షల మందిని, వేల మందిని ఒక దగ్గర తీసుకొచ్చి పోగేసి చేస్తుంటారు. చేస్తున్నప్పుడు అక్కడ ఎవరి ప్రాణాలు ఎప్పుడు పోతాయో తెలవదు. మళ్ళీ ఇక్కడికొచ్చి కటౌట్లు కడుతుంటారు పెద్ద పెద్దయి. ఆ కటౌట్లు కట్టినప్పుడు కరెంట్ షాక్ తగిలి చాలా మంది చచ్చిపోతుంటారు. ప్రతి పెద్ద సినిమా రిలీజ్ అప్పుడు ఏదో ఒక ఇటువంటి వార్తలొస్తుంటాయి. అట్లనే కొంతమంది అంటే మూఢాచారాలు, మూర్ఖత్వం అనేవో ఇవన్నీ చెప్తున్నాం కదా! ఇవన్నీ దేవుళ్ళకి సంబంధించి, మతానికి సంబంధించిందే గాదు. సినిమా వాళ్ళకి సంబంధించి కూడా ఉంటాయి. ఆ మధ్య ఓ సినిమా పెద్ద సినిమా రిలీజ్ అయితే ఎవరో ఫ్యాను హార్డ్‌కోర్ ఫ్యాను ఒక గొర్రెనో, మేకనో తీసుకొచ్చి పోస్టర్ ముందర తల నరికి పబ్లిక్‌లో బలిచ్చాడు. హ్మ్. ఇప్పుడు జంతు బలి ఇవ్వడం అనేది మతం పరంగా చూసినప్పుడే తప్ప, సినిమా పోస్టర్ ముందు, సినిమా హీరో కటౌట్ ముందు తీసుకొచ్చి బలిస్తే పర్లేదా? పాల ప్యాకెట్లు చింపి ఆ! శివుడి మీద శివలింగం మీద పాలు పోస్తే వేస్ట్ అవుతాయని చెప్పే వాళ్ళుంటారు గదా! సినిమా హీరోల కటౌట్‌ల మీద పాలు పోస్తే కరెక్టా? 2 తప్పే గదా! సో, మీరు పాల ప్యాకెట్‌లతో క్షీరాభిషేకాలు జేయడము, జంతు బలులివ్వడము ఇక్కడి దాకా ఎళ్ళిపోతుంది. అంటే మనోళ్ళకి సినిమా వాళ్ళే దేవుళ్ళైపోతున్నారు. అట్లాంటి అనవసరమైన ఇంపార్టెన్స్ ఇవ్వడం కాకుండా, సినిమా హీరోనో, హీరోయిన్‌నో ఒక నటీనటుల కింద జూసి, వాళ్ళ సినిమా నచ్చితే ఆదరించడం, నచ్చకపోతే ఊరుకోవడం. వాళ్ళెప్పుడన్నా ఎన్నికల్లోకొస్తే గూడా, వాళ్ళు సినిమా వాళ్ళు కాబట్టి గ్లామరస్‌గా ఉంటారు గాబట్టి, సినిమాల్లో 4 మంచి పాత్రలు చేసినారు గాబట్టి, ఓటేసి వాళ్ళని ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎంలు చేసేయడం కాకుండా, నిజంగా వాళ్ళు మనకి మంచి చేస్తారని అనిపిస్తుందా? వాళ్ళు ఎటువంటి హామీలిస్తున్నారు? వాళ్ళు ఇచ్చే ఉపన్యాసాల్లో వాళ్ళకి ఎంత తెలివుందనుకుంటున్నాం? ఇవన్నీ అంచనా వేసుకొని ఓటేయాలి. కానీ చాలా సార్లు మన దగ్గర ఏమవుతుంది, సినిమా వాళ్ళు రాజకీయాల్లోకొస్తే, వాళ్ళు ఎదురుగా నిలబడ్డవాడు ఎంత సీనియర్ అయినా, ఎంత నిజాయితీపరుడైనా, ఒక ఒక పెద్ద స్టార్ హీరో వచ్చి ఎన్నికల్లోకొచ్చాడు. ఎంటర్ అయ్యాడు. ఒక పలానా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాడు. ఆయన ఎదురుగున్నాయన ఒక 30 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉండి చాలా నిజాయితీవంతుడు అనుకుందాం. ఎవరు గెలుస్తారు? మన దగ్గర పరిస్థితి ఏంటంటే, సినిమా హీరోకి ఎదురుగా ఎంత గొప్పోడు నిలబడ్డా సరే గెలిచే పరిస్థితి లేదు. వీళ్ళే గెలిచేస్తారు. గెలిచిన తర్వాత 5 ఏళ్ల పాటు వాళ్ళేమైనా చేస్తారా? చేయరా? అనేది వేరే చర్చ. చాలామంది 5 ఏళ్ళు ఉండి వెళ్ళిపోతుంటారు గదా! చాలామంది సినిమా సెలబ్రిటీలు ఓ 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా, ఎంపీగా ఉంటారు. తర్వాత మళ్ళీ కనిపించరు వాళ్ళు. అంటే సినిమా వాళ్ళకి సహజంగా వాళ్ళ గ్లామర్ ఉంది. వాళ్ళు చెప్తే జనాలు వింటున్నారు. వాళ్ళు కనిపిస్తే ఓట్లేస్తున్నారు. ఇంకా విచిత్రం ఏంటంటే, ఈ ఫీమేల్ యాంకర్స్ కావచ్చు, ఆర్టిస్ట్‌లు కావచ్చు, వీళ్ళు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్‌కొస్తారు. అక్కడకు లైవ్ విజువల్స్ చూడండి ఎప్పుడన్నా. భయమేస్తది. ఒక మెయిన్ రోడ్ మీద షాప్ ఉంటుంది. అక్కడికి రిబ్బన్ కట్ జేయడానికి ఎవరో ఒక అమ్మాయి వస్తుంది. యాంకర్ గావచ్చు, హీరోయిన్ గావచ్చు ఎవరో ఒకరొస్తారు. ఆమెను చూడ్డానికి కొన్ని వేల మందొచ్చేస్తారక్కడికి. వేలు కాదు. క మా ఏమంటారు కేరళలో ఒక నగరంలో 'సన్నీ లియోన్' వచ్చి ఒక షాప్ ఓపెనింగ్‌కొస్తే లక్షల మందొచ్చారు. పోలీసులే ఆశ్చర్యపోయి షాక్ అయిపోయి ఎట్లా కంట్రోల్ చేయాలో అర్థం గాక తలలు పట్టుకున్నారు. అసలు ఏంటి ఇంత జనాలు ఎందుకు ఎగబడుతున్నారు? వీళ్ళకు అంత ఆకర్షణ ఎక్కడి నుంచొస్తుంది? అది చివరికి ఏమవుతుంది? ఇవన్నీ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. సినిమా వాళ్ళు తెర మీద చెప్పే మంచి మాటలు, తెర మీద చేసే మంచి క్యారెక్టర్‌లు రియల్ లైఫ్‌లో గూడా అట్లానే ఉంటారనే భ్రమ మన వాళ్ళకి చాలా మందికుంది. వాళ్ళుండరు. వాళ్ళు బయటొస్తే వాళ్ళు గూడా మామూలు మనుషులే. వాళ్ళకి బలహీనతలుంటాయి, కోపాలొస్తుంటాయి. వాళ్ళకి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళకు బయట చాలా మంచి ఫ్యామిలీ హీరో అనుకున్న ఆయన రియల్ లైఫ్‌లో భార్యతో ఎప్పుడు గొడవ పడుతుండొచ్చు. ఇవన్నీ రియల్ లైఫ్ అవగాహన లేకుండా మనవాళ్ళు, వాళ్ళని తెర మీద రాముడి పాత్రేస్తే ఆ హీరో నిజంగానే రాముడు అనుకుంటారు. కానీ అతనికి రియల్ లైఫ్‌లో ముగ్గురు భార్యలుండొచ్చు, నలుగురు భార్యలు గూడా ఉండొచ్చు. అందుకని నేనేమంటానంటే సినిమా వాళ్ళని సీరియస్‌గా తీసుకోవడం గాకుండా ఎంటర్‌టైన్‌మెంట్ వరకు వాళ్ళని సీరియస్‌గా తీసుకోవాలి.
ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి బయటకొచ్చినప్పుడు వాళ్ళు మంచి చెప్తే ఫాలో అవ్వచ్చు. కానీ మంచా, చెడా ఆలోచించకుండా వాళ్ళు ఏది చెప్పినా సమర్థించే బ్యాచ్ ఒకటి. వాళ్ళు ఏది చెప్పినా వ్యతిరేకించే బ్యాచ్ ఇంకొకటి. వీళ్ళిద్దరూ తన్నుకుంటూ టైమ్ పాస్ చేస్తున్నారు. ఈ మొత్తం స్టోరీలో కొసమెరుపేంటంటే, ఒక సెలబ్రిటీ, సినిమా సెలబ్రిటీ ఆర్ టీవీకి సంబంధించిన యాంకర్స్ లేదంటే వీళ్ళెవరైనా ఆర్టిస్ట్‌లు వీళ్ళు చేసే ఒక కామెంట్‌కి మీరు పాజిటివ్‌గా స్పందించినా పబ్లిసిటీ, నెగెటివ్‌గా స్పందించినా పబ్లిసిటీ వస్తుంది చివరికి. పరిస్థితి సోషల్ మీడియా వచ్చినాకేంటంటే, వాళ్ళ సినిమా రిలీజ్ ముందు ఏదో ఒక చిన్న కామెంట్ జేస్తే, మనం వాళ్ళ గురించి అదే పనిగా మాట్లాడుకుంటాం. మాట్లాడుకున్నప్పుడు ఏమవుతది, వాళ్ళది రాబోయే ప్రాజెక్ట్‌కో, సినిమాకో, వెబ్ సీరీస్‌కో ఫ్రీ పబ్లిసిటీ దొరుకుతదనమాట. దానివల్ల గూడా వాళ్ళకి మళ్ళీ లాభం కలుగుతది. అందుకని నేను జెప్పేదేంటంటే, మన సమాజంలో చాలామంది తెలివైన వాళ్ళున్నారు. వాళ్ళందరికీ కూడా మనము తగిన ప్రాముఖ్యత ఇవ్వాలి. స్పోర్ట్స్ స్టార్సు, పొలిటీషియన్సు, సా సాధువులు, సన్యాసులు, కాలేజీలో ప్రొఫెసర్సు, అట్లనే నాస్తికత్వము, హేతువాదం అని జెప్పి పోరాడేవాళ్ళు. ఆహ్, వీళ్ళు వీళ్ళు కాకుండా అంటే అంతరిక్షం గురించి మాట్లాడాల్సొచ్చినప్పుడు కొందరు సైంటిస్టులు గావచ్చు, మార్కెట్ గురించి మాట్లాడుతూ ఉండాల్సొస్తే ఆర్థిక నిపుణులు గావచ్చు. మన దేశంలో ఆర్‌బీఐ గవర్నర్ మాట్లాడితే పెట్టుకొని వినేవాళ్ళ సంఖ్య ఎంతుంటుంది జెప్పండి. అదే ఒక సినిమాలో ఒక చిన్న కమెడియన్ మాట్లాడితే చూసేవాళ్ళు ఎంతుంటది. యూట్యూబ్‌లో పోయి చెక్ జేస్తే వ్యూస్ చూస్తే అర్థమైపోద్ది. ఒక సంవత్సరం పాటు కెరీర్ గూడా లేనే అంటే సంవత్సరం కిందట తెర మీదకొచ్చిన ఒక కమెడియన్ ఒక వీడియో పెడితే వచ్చే వ్యూస్ ఆర్‌బీఐ గవర్నర్ మాట్లాడితే రావు మన దేశంలో. అట్లా మన వాళ్ళు బాగా వెనుకబడిపోతున్నారు. ఏ విషయం ఎవరి దగ్గర నుంచి వింటే అథెంటికో మనకు వాళ్ళకి క్లారిటీ లేదు. ఎకనామిక్స్ అయినా, పాలిటిక్స్ అయినా, సైన్స్ అయినా, రిలిజియన్ అయినా అన్నిటిని మనం సినిమా వాళ్ళ నుంచే తెలుసుకోవాలని ఫీల్ అవుతున్నాం. నచ్చితే పొగుడుతాం, నచ్చకపోతే తిడతాం. ఇదే పని సరిపోతుందన్నమాట. ఇంత చక్కటి విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. ఓకే.